జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈ రోజున ఈ శుభ సమయమున దేవుని యొక్క దివ్యవాక్యమైన 66 పుస్తకాల బైబిల్ గ్రంథం నుండి ఒక సందేశం. అదేమిటంటే మోషే యొక్క జీవితం, యేసు యొక్క జీవితం పరిశీలన. మొదటగా దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానాన్ని ఆకాశ రేణువుల వలె చేస్తా, ప్రపంచ ప్రజలు నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడతారు అని దేవుని దూత ఆకాశం నుంచి ఆశీర్వదించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని జాతుల నుండి దేవునికి ప్రజలుగా, అన్ని జాతుల నుండి దేవుని ప్రజలుగా ఇజ్రాయేలును మాత్రమే ఎన్నుకున్నాడు. ఆ యొక్క ఇజ్రాయేలు జనాంగముల నుండి రక్షకుని ప్రత్యక్షపరచడానికి మొదటగా మోషేను ఎన్నుకున్నాడు. అమ్రాము యుగపతులకు ఒక కుమారుణ్ణిచ్చి అతన్ని ఫరో ఇంట్లో పెంచి అతని ద్వారా ఇజ్రాయెల్ జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్లడానికి నాయకునిగా నియమించి నడిపించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదంతా ఒక ఎత్తు. అది ఇజ్రాయేల్ వంశంలో నుండి ఒక గోత్రాన్ని ఎన్నుకొని ఆ గోత్రం ద్వారా యోసేపు మరియలకు ఒక కుమారుణ్ణిచ్చి, ఒక కన్యకు జన్మనిచ్చి ఇచ్చేటట్టుగా దేవుడు తన ఆత్మను ఆమె మీద ఉంచడం ద్వారా కన్య గర్భం దాల్చి యేసుక్రీస్తునకు ఆమె తల్లిగా నియమించబడ్డది. కన్య మరియ పరిశుద్ధాత్మ వలన కన్య తర్వాత 30 సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. ఆ యొక్క 3.5 సంవత్సరాలు దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క వాక్యం గురించి, ఆ నిత్యరాజ్యం గురించి అనేకమైన ప్రజలకు, అనేకమైన ప్రాంతాలలో ఆయన సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యమైన పరలోక రాజ్యమైన వారసత్వానికి అర్హులయ్యేందుకు మోషే ప్రాణం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు తన ప్రజల గురించి. యేసు కూడా ఒక మెట్టు ముందుకు వచ్చి ప్రాణం ఇచ్చాడు దేవుని ప్రజల గురించి. కనుక యేసు దేవుని చేత హెచ్చించబడ్డాడు. అలాగే మోషే యొక్క సమాధి గురించి దేవదూతలు, సాతాను దూతలు పోటీ పడ్డాయి. వీరిద్దరు కూడా దేవుని దాసులే, దేవుని చేత హెచ్చించబడ్డవారే. మోషేను ఫరో మీద దేవునిగా ఉంచాడు దేవుడు. యేసుని సర్వ మానవాళికి నిత్య జీవం ఇవ్వడానికి నియమించాడు, ఏర్పరిచాడు. వీరిద్దరు కూడా దేవునితో సమానం అని అంటే వాడు ఖచ్చితంగా నరకమే, వారికి నిత్య జీవమే లేదు, వాడు అంధకారంలో ఉన్నాడు, వాడికి భ్రష్టాత్మ దేవుడే కలుగజేశాడు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక.